భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఓ ఆసుపత్రి భవన యజమానిని బెదిరించినట్లు కేసు నమోదు చేశారని, అయితే ఆ సమయంలో తాను ఆంధ్రాలో ఉన్నట్లు తెలిపారు. మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా కట్టిన ఓ ఆసుపత్రి భవనంపై తాను కోర్టును ఆశ్రయించానని, ఇది మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఒత్తిడితో సీఐ ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆరోపించారు. అయితే కోర్టు బైండోవర్ రిమాండ్ కేసును కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఐతో స్థానిక ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు ఎస్పీకే సాగర్. జిల్లా న్యాయస్థానానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భూపాలపల్లి పోలీస్ యంత్రాంగం, స్థానిక సిఐ గారు నా మీద నిర్బంధించిన అక్రమ కేసును, ఆ బైండ్ ఓవర్ రిమాండ్ కేసు అయితే ఉందో అది కోర్టులో జడ్జి గారు కొట్టేయడానికి నేను జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి నుండి, స్థానిక సిఐ గారి నుండి నాకు ప్రాణహాని ఉన్నది అని యావత్ ప్రజానికానికి, యావత్ భూపాలపల్లి నియోజకవర్గ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. నా మీద 20వ తారీఖు సురక్ష హాస్పిటల్ అనే భవనాన్ని నేను బెదిరించా అని ఒక అక్రమ కేసును బనాయించారు. 20వ తారీఖు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 17వ తారీఖు నుంచి నేటి 20వ తారీఖు వరకు నేను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నా. 1వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన రోజు నుంచి నేటి వరకు రాష్ట్ర డీజీపీ గారికి 3వ తారీఖు కలిశాను. మరియు 5వ తారీఖు, 6వ తారీఖు, 4వ తారీఖు భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి సమస్య పట్ల, చావుల పట్ల, బతుకుల పట్ల, ప్రజా సమస్యల పట్ల తిరుగుతూ ఉన్నాను. ఇది ఏది తెలుసుకోకుండా స్థానిక సిఐ ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఎవరైతే బిల్డింగ్ యజమానులతోని, రాజకీయ నాయకులతోని కుమ్మక్కైపోయి నా మీద కక్ష సాధింపు చర్యగా అక్రమ కేసు, నేను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించి ఎఫ్ఐఆర్ చేశారు. దాన్ని రిమాండ్ రిపోర్టుగా హన్మకొండలో నన్ను నిర్బంధం చేస్తే, హన్మకొండలో చేసిన రిమాండ్ను భూపాలపల్లి బస్టాండ్లో నన్ను అరెస్ట్ చేసినట్టు సృష్టించారు. రాత్రి 5వ తారీఖు రాత్రి 10 గంటలకు నన్ను హన్మకొండ నా గృహంలో ఎస్ఐ గారు వచ్చి నన్ను, 4 వ్యక్తులు వచ్చి నన్ను నిర్బంధించి ఇక్కడ భూపాలపల్లిలో అరెస్టు చేశానని ఇది సృష్టించారు. నేను దీన్ని భూపాలపల్లి సిఐ గారిని అడుగుతా ఉన్నా, ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెడతారు? నాలాంటి వాళ్ళ మీద, ప్రజల పట్ల ఇంకా మీరు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు సిఐ గారిని అడుగుతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష గొంతుగా కొట్లాడే నన్నే ఈ విధంగా హింసిస్తే మీరు సామాన్యుల పట్ల ఇంకా ఏ విధంగా ఉంటున్నారు అని అడుగుతా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు కక్ష సాధింపు చర్యల కోసమే ఎమ్మెల్యే అయ్యారని అడుగుతా ఉన్నా. మీ మీద ఎవరు గొంతెత్తితే వాళ్ళని అరెస్ట్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నా, ప్రజల సమస్య కోసం పోరాడుతూ ఉన్నా. గన్పూర్ ఒక రోడ్డు బాగోలేదని ఒక ప్రోగ్రాం చేస్తే దాని మీద కక్ష సాధింపు చర్యగా ఎమ్మెల్యే మనసులో పెట్టుకొని ఈ కక్షకు ఎమ్మెల్యే కారకుడు అయ్యాడని నేను అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే ఒత్తిడితోని, సిఐ ప్రోద్బలంతోనే నా మీద ఈ అక్రమ కేసు నిర్బంధించారని అడుగుతా ఉన్నా. తప్పుడు కేసును ఎందుకు పెట్టారని సిఐని అడుగుతా ఉన్నా. మీ దగ్గర ఆధారాలు లేకుంటే దొంగ ఆధారాలు పెట్టుకొని కేసులు చేస్తారా? వాస్తవాలు తెలుసుకొని కేసులు చేయరా అని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను జిల్లా ఎస్పీని తక్షణమే ఈ సిఐ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరియు ఇక్కడ యావత్ ప్రజానికానికి నేను ఎటువంటి తప్పు చేసినా మీరు తెలుసుకోవాలి, నేను చేసింది వాస్తవాలు ఏంటియో తెలుసుకోవాలి. ఈ హాస్పిటల్ అనే భవనం ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా అత్యంత ప్రమాదకరము. G+2, G+4 అనే భవనాలు మనకి ఇక్కడ అనుమతులు లేవు. సింగరేణి ప్రాంతంలో మీరు ఒకసారి చూడండి, G+4 భవనాలు అనేవి ఎక్కడ ఉండవు. మన దగ్గర బ్లాస్టింగ్ ఏరియా, ఇటువంటి ఒక్క భవనం నుంచి 100 భవనాలు తయారైతే ఆ భవనాలు ఒకేసారి కుప్పకూలితే యావత్ భూపాలపల్లి మొత్తం కూలిపోతుంది, కుంగిపోతుంది, అధిక ప్రాణం నష్టం జరుగుతుందనే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించాను తప్పితే ఎవరినో బెదిరించాలనే ఉద్దేశం నాకు లేదు.